Hello everyone, welcome to Divi Stories. It's me Divya. అండ్ వీడియో పోస్ట్ చేసి కూడా చాలా డేస్ అయితే అయిపోతుంది. ఇలా నేను కామన్గా అన్ని వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా, నెక్స్ట్ వీడియో నేను ఫ్లోతో అయితే స్టార్ట్ చేస్తాను, ఇంకటి నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయని చెప్పి. అండ్ ఖచ్చితంగా అయితే ట్రై చేస్తున్నాను వీడియోస్ అయితే పెట్టేదానికి. ఇక్కడైతే మిల్క్ అయితే చూపిస్తున్నాను కదా, మన డే స్టార్టింగే మనం మిల్క్తో అయితే స్టార్ట్ చేస్తాం, మిల్క్ బాయిల్ చేసుకుంటాం. అండ్ యాక్చువల్గా ఆ టిప్ ఏంటంటే, యాక్చువల్గా మనం కొంచెం వాటర్ మనం ఆ వెసల్ కడిగినప్పుడు కొంచెం వాటర్ ఉంచేసి ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసామంటే కింద కట్టకుండా అలా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే మీరు ప్లేట్లో అయితే ఇవి చూస్తున్నారు కదా, ఇవి నేను ఓవర్ నైట్ సోక్ అయితే చేశాను అనమాట. ఇందాక రాస్మా, ఈ నట్స్, ఆల్మండ్స్, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ అయితే ఓవర్ నైట్ అయితే సోక్ చేశాను. ఈ ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు కట్ చేసుకున్నాను అనమాట, మిల్క్ షేక్ అయితే చేసుకుందామని చెప్పి, జ్యూస్ చేసుకుందామని చెప్పి. మార్నింగే మనం ఇది తీసుకున్న మార్నింగే మనకి ఆకలి కూడా వేయదన్నమాట. మనం ఈ డైట్లో మనము చాలా ఎర్లీగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాం కదా, ఇంకా మార్నింగ్ అయ్యేసరికి మనకైతే బాగా అయితే ఆకలిస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ నేను వాటర్ అయితే 1 లీటర్ అయితే తీసుకొని, అండ్ ఇక్కడైతే నేనైతే జ్యూస్ తీసుకుంటున్నాను. అండ్ ఇందాక చూసారా, ఇందాకటి వరకు ఇంకా కిచెన్ సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా సమ్మర్లో కిచెన్ మొత్తం స్వెట్టింగ్ వచ్చేసి నేను అలా అయిపోయాను. అండ్ ఇక్కడైతే ఒక వెసల్ ఉన్నదన్నమాట, ఇది కొత్తది. ఇది ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా మనకి, యాక్చువల్గా ఆ స్టిక్కర్ మనం ఎలా రిమూవ్ చేసుకోవాలని అయితే ఇక్కడైతే మీకైతే చూపిస్తూ ఉన్నాను. యాక్చువల్గా మనం అలా నార్మల్గా తీసేసినప్పుడు సగం స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది, మిగతా దానికే అతుక్కొని పోయి ఉంటుంది కదా. యాక్చువల్గా ఇలానే ఆ స్టిక్కర్ని ఇలా స్టవ్ పైన ఇలా పెట్టేసి ఆ హీట్ వల్ల ఒక 2 మినిట్స్ అలా ఉంచేసామంటే ఆ హీట్ వల్ల ఆ స్టిక్కర్ అనేది ఈజీగా పీల్ అయిపోతుంది అనమాట. అండ్ మిగతా ఆ గమ్ అంతా కూడా మనం ఇంకా వాష్ చేసేయచ్చు, అండ్ చాలా ఈజీ. ఇక్కడైతే నేను రాస్మా బీరకాయ కర్రీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చపాతీలో ఏంటంటే నేను ఇంకా కొన్ని రాగి పౌడర్లు, ఓట్స్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అది నాకు చాలా గట్టిగా అయితే వచ్చింది. అండ్ అది కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇదైతే ఈవినింగ్ అనమాట, వేదిక స్టాలర్లో అయితే బయటకైతే తీసుకొని వెళ్తున్నాను. అండ్ నాకు కూడా వాకింగ్లో అయితే ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఇంత ఎర్లీగా అయితే తీసుకొని ఉండాల్సింది. అండ్ తను నిద్రపోయి చాలా లేట్గా అయితే లేచిందనమాట. అండ్ అరౌండ్ ఇప్పుడైతే 7:15 అలా అయితే అవుతూ ఉంది టైమ్. ఇంకా తనకి బోర్ కొట్టేస్తుంది, ఇంకా నాకు కూడా బోర్గా ఉంటుంది అని చెప్పి ఇంకా నాకు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది, కొంచెం బయట ఇలా వాకింగ్ అలా తీసుకొని వెళ్తే అని చెప్పి ఇంకా కొంచెం తను వేదికను కూడా డైవర్ట్ చేసేదానికి ఇలా స్ట్రాలర్లో అయితే తీసుకొని వెళ్ళాను. నేనైతే కొంచెం ఎక్కువసేపు తిప్పాలి అని అనుకుంటా, తను అస్సలు ఉండదు. ఒక 10 to 15 మినిట్స్కి మళ్ళీ ఏడుస్తుంది అనమాట. ఆ స్ట్రాలర్లో నుంచి వచ్చేసి నన్ను ఎత్తుకోమంటుంది. ఇంకా ఆ స్ట్రాలర్ని పట్టుకొని నేను ఇంటికి తీసుకొని వెళ్దాం అంటే నా చేతిలో వేదిక, ఇంకొక చేతిలో స్ట్రాలర్, నాకు చాలా కష్టం అయిపోతుంది. అండ్ ఇక్కడైతే సమ్మర్కి మీకు ఒక మంచి బాతింగ్ పౌడర్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది మనకి చాలా ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. మనకి మార్కెట్లో చాలా దొరుకుతూ అయితే ఉంటాయి కదా, క్రీమ్స్, డీటాన్వి, స్క్రబ్స్ ఇలాంటివి అయితే దొరుకుతూ ఉంటాయి కదా. ఇదైతే మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, మసూర్ దాల్, అదనమాట. ఇది నేను కొంచెం బాదము, ఈ మసూర్ దాల్ 2 మిక్స్ చేసేసుకొని మనము మంచిగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలన్నమాట. అండ్ చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే అస్సలు స్క్రబ్బింగ్ లేకుండా చాలా ఫైన్ పౌడర్ ఇంకా జల్లించుకుంటే చాలా మంచిది అలాంటి వాళ్ళు. ఇక్కడైతే నేను మొత్తం ఫైన్ పౌడర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట, ఈ మిక్సీలో ఉండేది. నాకు మొత్తం ఇంత పౌడర్ అయితే అయ్యింది. అండ్ చాలా సాఫ్ట్గా అయితే నేనైతే చేసుకున్నాను అనమాట ఈ పౌడర్ని అంతా కూడా. అండ్ ఇదైతే ఈ పౌడర్ని మనం చిన్న పిల్లలు కూడా వాడచ్చు. అండ్ సమ్మర్లో బాగా ఆడుకొని స్వెట్ అయిపోయి ఉంటారు కదా, ఏం లేదు, ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఈ పౌడర్ వేసేసుకొని అండ్ ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళు కాకపోయింటే. అండ్ లేకపోతే మీకు మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తే ఫ్యాట్లెస్ మిల్క్ ఉంటుంది కదా, మీగడ లేకుండా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం నేనైతే వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో. అండ్ కొంచెం మిక్స్ చేసుకొని ఇది కొంచెం పేస్ట్లా అయిపోతుంది. అండ్ ఎక్కువసేపు అలా పెట్టేస్తే అది చాలా గట్టి పడిపోతుంది అనమాట మళ్ళీ. అండ్ ఇదైతే మంచిగా అయితే నేనైతే మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్
నాకు తెలిసి ఇదైతే అందరికీ అయితే సెట్ అవుతుందని అనుకుంటున్నాను. మెన్ వాడచ్చు, ఉమెన్ వాడచ్చు, కిడ్స్ వాడచ్చు, అందరూ అయితే వాడచ్చు. దీంట్లో మనకి హార్మ్ చేసే ఏవి అయితే లేదు కదా. అండ్ చాలా సింపుల్. మనం కొంచెం ఓపిక్గా మనం ఆ పౌడర్ అనేది చేసి పెట్టేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అలా బాత్కి వెళ్ళినప్పుడు అలా ఒక కప్లో వేసేసుకొని వెళ్ళిపోయి మంచిగా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీ కూడా. నాకు ఇది నేను చేసుకునేదానికి నెక్స్ట్ డే చేసుకుందాం, రేపు చేసుకుందాం అలానే పోస్ట్పోన్ చేసుకుంటే నేను లాస్ట్కి ఈ డే అయితే చేసుకున్నాను. ఇలా అయితే మనం అప్లై చేసుకుంటున్నప్పుడు మనము చాలా గట్టిగా అయితే రుద్దకూడదు. మనం లైట్గా ఇలా సర్క్యులర్ మోషన్స్లో ఫేస్ని అండ్ అప్వర్డ్ డైరెక్షన్స్లో అయితే మనం ఇలా అయితే రబ్ అయితే చేసుకోవాలి. మనం డౌన్వర్డ్స్ కానీ స్కిన్ దగ్గర అయితే మన స్కిన్ అనేది ఐ దగ్గర మాత్రం చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా స్కిన్. అక్కడ మాత్రం ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా మంచిగా ఇలా ఐ పైన ఇలా డార్క్ సర్కిల్స్ దగ్గర అలా అయితే మనమైతే రబ్ అయితే చేసుకోవాలి. అండ్ లిప్ స్క్రబ్బింగ్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ లిప్స్ అన్నీ కూడా మనకి ఇలా పీల్ అవుతూ ఉంటుంది కదా స్కిన్ అంతా కూడా మనకి మంచిగా ఒక 5 to 10 minutes. నేను 5 to 10 minutes కూడా పట్టదు. ఒక 3 minutes అయితే కొంచెం డ్రై అయిపోతుంది. అది మంచిగా మనం ఇలా స్క్రబ్బింగ్ లాగా కూడా చేయొచ్చు. ఆ కప్లో అయితే ఇంకా ఉన్నదని చెప్పి ఆ పౌడర్ నేను మళ్ళీ దానిపైన సెకండ్ కోట్ కూడా అప్లై అయితే చేశాను. అండ్ ఇప్పుడే ఫేస్ వాష్ ఒక 5 minutes ఉంచుకొని అండ్ ఫేస్ వాష్ అయితే చేశాను అనమాట. అండ్ ఇక్కడైతే మరీ మనం రుద్దకుండా ఇలా అయితే ట్యాప్ అయితే చేసుకుంటున్నాను. నా స్కిన్ చాలా సెన్సిటివ్, ఇప్పుడన్నా చాలా బెటర్. నేను ఏమైనా ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తిన్నా కూడా ఏమైనా ఉన్నా ఈజీగా నాకు పింపుల్స్ అనేవి అటాక్ అయిపోతాయి. అండ్ ఏవంటే అవి కూడా పడవు. నేను చాలా మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్స్ కానీ చాలా ఎక్కువ కొని కూడా అసలు వాడకుండా అలానే ఆ ట్యూబ్స్ అలానే పక్కన పెట్టేసిన డేస్ కూడా ఉన్నాయి. నాకైతే అంత స్కిన్ చాలా సెన్సిటివ్ ఉండేది, ఈజీగా పింపుల్స్ వచ్చేసేవి, స్కిన్ చాలా రఫ్గా అలా అయిపోయేది. చాలా మంచి క్వాలిటీ స్కిన్ అయితే నాకైతే అస్సలు ఉండేది కాదు ఇంతకు ముందర. నేను కొన్ని ఇలా హోమ్వి లాగా నాకు చెప్తారు కదా లెమన్స్ ఇలాంటివన్నీ అయితే నేనైతే యూస్ అయితే చెయ్యను. లెమన్స్ అలాంటివి వాడకుండా ఇలానే అనమాట కొంచెం పౌడర్స్, బేసన్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీంట్లోనే మనం కొంచెం బేసన్ వేసుకొని అండ్ కొంచెం అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్కి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.